హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పెట్టి. ఈరోజు చేపల కూరతో అలాగే చికెన్తో రాగి సంగటితో మళ్ళీ కొత్త వీడియో, పెద్ద వీడియో చేస్తూ ఉన్నాను. నెల్లూరు వాళ్ళకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం కదా. నెల్లూరు వాళ్ళు అంటేనే చేపల పులుసు అంటేనే నెల్లూరు వాళ్ళు. ఇలా చేసుకోండి, చేపల పులుసు చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కూరలో చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టి కలిపెట్టకూడదు, ముక్క అనేది విరిగిపోద్ది. అదే కడాయి పట్టుకొని మాత్రమే తిప్పాలా. అలా తిప్పితే ముక్క అనేది చక్క చెదరకుండా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను రాగి సంగటి తినేదాన్ని కాదు, ఇప్పుడు తింటున్నాలేండి. అప్పుడు ఎందుకు మిస్ అయ్యానా అని అనిపిస్తుంది. కూర అయితే ఎలా కుదిరింది, చాలా బాగా కుదిరింది. కానీ నేను చేపల కూర తినని దానివి నువ్వు ఎలా చెప్పావు అని అనుకుంటారేమో. మా పిల్లలు చెప్పారు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని. నేను మా వారు చికెన్ వేసుకొని రాగి సంగటి వేసుకొని తిన్నాము. ఈ వీడియో ఈరోజుది కాదు, మన ఆనవాయితీ కదా. నిన్నటి వీడియో మొన్నటి వీడియో మనం పెట్టడము, మన సండే వీడియో ఇది ఈరోజు పోస్ట్ చేస్తూ ఉన్నాను. అస్సలకి ఎంత బాగుందంటే చికెను రాగి సంగటి, చేపల కూర రాగి సంగటి చాలా బాగుండింది. ఫస్ట్లో చేపల కూర పలచంగానే ఉంటుంది, కొంచెం ఒక 5 నిమిషాలు తాగితే చిక్కబడద్ది. లాస్ట్లో మాత్రం జీరా, ధనియాలు, మెంతులు పొడి అనేది దాంట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇల్లంతా ఉంటుంది. కొంతమంది వండితే చేపల కూర నీ సువాసనగా వస్తుంది. అది ఎందుకు వస్తుందేమో నాకు తెలియదు, కానీ నేను మా అమ్మకాడ నేర్చుకున్నాను ఎలా చేయాలా ఏంది అనేది. సేమ్ అమ్మ ఎలా చేస్తుందో నేను అలాగే చేస్తాను. మా చిన్నోడు అంటున్నాడు, అమ్మ ఎలా చేస్తుందో నువ్వు అలాగే చేసావు అని చెప్పి. అమ్మకాడ నేర్చుకున్నాను రా అని చెప్పాను నేను. రాగి సంగటి చేసుకునేటప్పుడు అది రాగి పిండి ఉంటుంది కదా, వేడి నీళ్ళల్లో కొంచెం కలిపి మన అన్నంలో వేయండి, లేకపోతే ఒకేసారి పిండి వేస్తే ముద్దలైపోద్ది. చూడండి, అది గిన్నెకి తగులుకొని రాలేదు. ఇంకా సరేనని చెప్పి చన్నీళ్ళతో ఉండలు చేశాను నేను. ఇది మా పిల్లలకి ప్లేట్లో వేసి ఇచ్చాను కదా, ఒక సైడ్ నుండి చేపలు తీసి వేశాను నేను. ఇలా గుంట చేసుకొని ఆ చేపలు కూర వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది. చేపల కూరలో మామిడికాయ లేకపోతే అసలుకి తిన్నట్టే ఉండదు. ఖచ్చితంగా మామిడికాయ వేసుకోవాలా. వీడు చూడండి చెప్పేదానికి వచ్చేసాడు, ఎలా ఉంది ఏంది నేను చెప్తాను అని. సరేలే ఏడవబాక కానీ అని చెప్పాను. తిని చెప్తున్నాడు చాలా బాగుందమ్మీ, బాగా కుదిరింది అని. మా చిన్నోడు కూడా తిన్నాడులేండి. ఏరా అంటే ఆ వీడియోలో నేను కనిపించలే అని చెప్పి ఇలా చెప్పాడు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చేపల కూర చేసేసి దాని తర్వాత చికెన్ కూర చేశాను నేను. ఎందుకంటే రెండు ఒకసారి చెయ్యాలా అంటే మనం చేయలేము ఒక్కోసారి. ఎందుకంటే ఇది ఒక్కోసారి తొందరగా అవ్వద్ది, ఒక్కోసారి అది లేట్ అవ్వద్ది, అప్పుడు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి మళ్ళీ ఒక గిన్నెలో తీసుకుని వచ్చి పిల్లలకి మీకు కావాలంటే వేసుకోండి నాన్న అని చెప్పి ఆడ పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.